ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సెప్టెంబర్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఈ నెల మొత్తం ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? మిథున రాశి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంది. అంటే ఆరోగ్యం చాలా గట్టిగా ఉంటుంది, వీక్గా ఉండదు. నీకు మెయింటెనెన్స్ అయిపోతుంది. షుగర్ బీపీ ఉన్నా కూడా అది ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇక షుగర్ బీపీ లేని వాడు కూడా జిమ్ములకి వెళ్తాడు, రన్నింగ్ చేస్తాడు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత ఆంజనేయ స్వామి అంటే నిజం, కుజుడు అంటే నిజం. కొంచెం నీతి నిజాయితీగా మాట్లాడతారు. బేసిక్గా ఉన్న రాసుల్లో 12 రాసుల్లో బాగా అబద్ధాలు మాట్లాడి బాగా షో పుట్టప్ చేసేది మిథున రాశి. దొంగ మాటలు మాట్లాడి ఉన్నదానికంటే ఎక్కువ చూపించేసి అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్లో పెట్టేసి వాళ్ళు వాడేసి తర్వాత మోసం చేసే వాళ్ళలో మిథున రాశి వాళ్ళు ఫస్ట్. కానీ ఈ మాసం ఎంతో కొంత నీతి నిజాయితీగా ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఎంతో కొంత తెలుసుకుంటారు ఈ మాసం. అరే ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు, మనకు అలాంటి నీచమైన జీవితం వద్దు. ఒక 20-30 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి. వాళ్ళందరూ వదిలేసి ఏ అమ్మాయి అయితే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయితో తిరుగుతాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఎంతో కొద్దిగా మంచి లక్షణాలు వాడికి వస్తాయి. అంటే ఒక థాట్ వస్తుంది, వాడు దాంతో ఏం చేసుకుంటాడు అని దాని మీద ఉంటుంది. వాడి జీవితం నాశనం చేసుకోవచ్చు, లేకపోతే మారొచ్చు. ఈ సమయం అంటే కొంచెం మార్పు కనిపించే సమయం. అంటే ఈసారి స్త్రీని మనం ఇంట్లోకి తీసుకురావాలి, మన ఇంటికి తీసుకురావాలి భార్యగా, మన ఇంటికి ఒక అమ్మాయిని ఇవ్వాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. ప్రతిసారి వీడు మిథున రాశి వాడు ఏంటంటే ఫ్రాడ్ చేద్దాము, ఎలా మోసం చేద్దాము, ఎలా వాడేద్దామని నంబర్ 1 వీడు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని స్పోర్ట్స్ బైక్లు వేసుకొని రోడ్ల మీద తిరిగేట వాళ్ళందరూ వీళ్ళ మ్యాక్సిమం 99% మిథున రాశి వాళ్ళే ఉంటారు. దొంగలందరూ ఎక్కువ మంది మిథున రాశిలో ఉంటారు. ఈ టైల్ వేసుకొని సూట్లు వేసుకొని ఈ స్కీమ్లో డబ్బులు పెట్టు, ఆ స్కీమ్లో డబ్బులు పెట్టు, అప్పులు తీసుకొని మోసాలు చేసి వీళ్ళందరూ మిథున రాశిలో ఉంటారు. అంటే అందరు కాదు, 90% దీంట్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటి, వాళ్ళల్లో కూడా చాలామంది బాగుపడతారు, బయటపడతారు. వీళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, నీతి నిజాయితీగా వెంకటేశ్వర స్వామిలాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చాలా శుభ సమయం అని చెప్పవచ్చు. వీళ్ళు చెప్పే నీతి మంచి వల్ల, నిజం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైతే మన అబద్ధాలు మాట్లాడతామో మన జాతకం డౌన్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. కాబట్టి కుదిరినంత వరకు అబద్ధాలు మాట్లాడకూడదు. మెయిన్గా కుజుడు డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సూర్యుడు కుజుడు డ్యామేజ్ అవ్వడానికి అబద్ధాలు మాట్లాడడం. వీళ్ళకి సూర్యుడు కుజుడు ఎప్పుడు డ్యామేజ్లో ఉంటాడు మిథున రాశి వాళ్ళకి. కానీ ఈ మాసం బాగుంది కాబట్టి కుజుడు సపోర్ట్ ఎంతో కనిపిస్తుంది కాబట్టి ఎంతో కొంత నిజం మాట్లాడితే మంచిది మాట్లాడుతారు కూడా. ఎక్కడ ధర్మం పాటించాలో అక్కడ పాటిస్తే చాలా మంచిది, ధర్మం పాటిస్తారు అని కనపడుతుంది గ్రహస్థితి చూస్తే. అంటే నీతి నిజాయితీగా ఉంటారు, నిజం మాట్లాడతారు, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన వస్తుంది. ఆఫీస్లో కూడా మన ఆఫీస్ బాగుండాలని చెప్పి 10 మాటలు మంచివి మాట్లాడి అందరినీ బూస్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది మేనేజర్స్ ఉంటారు. కంపెనీలో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసే వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు కూడా అట్లనే కదా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసేది. కంపెనీలో కూడా వీళ్ళే మేనేజర్స్ ఉంటారు. పని చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటి, ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీ నాన్నగారితో నిజం మాట్లాడాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది అలవాటు అయిపోతుంది. వీళ్ళ నాన్నగారితో అందరితో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. చాయ్ షాప్కి వెళ్ళి ఆకాశం వైపు చూసుకుంటూ నేను ఏంట్రా ఇట్లా ఉన్నాను అని మాట్లాడుకునేది కూడా వీళ్ళే. ఎందుకంటే అబద్ధాలు లేకపోతే వీళ్ళు బతకలేరు. కానీ ఈ మాసం వీళ్ళు
వీళ్ళ నాన్నగారితో కూడా నిజాలు మాట్లాడతారు, వీళ్ళు ప్రేమించే అమ్మాయికి కూడా నిజాలు చెప్తారు. ఓవరాల్గా వీళ్ళు మంచి మాటలు చెప్పి నిజం చెప్పి వీళ్ళ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మాసం వీళ్ళ నాన్నగారితో రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రేమించే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే ప్రోగ్రాం కూడా ఉంది. ఈ మిథున రాశి ఏంటంటే వారానికి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు, కానీ ఈసారి అట్లా కాదు, సీరియస్గా అమ్మ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. సో ఎంతో మార్పు అనేది మొదలైంది వీళ్ళల్లో. మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. లేకపోతే ఏమవుతుందంటే మనం అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు జడ్జ్మెంట్ డే అంటారు, దేవుడు శిక్షిస్తాడు. ఆ రోజు శిక్ష మీరు తీసుకోలేరు, అది ఎలా వస్తుందో తెలియదు. బొక్కలు ఇరిగిపోవచ్చు, యాక్సిడెంట్ అయిపోవచ్చు, మీ ఫోన్లో స్కామ్ జరిగి మీ ఫోన్పేలో డబ్బులన్నీ వెళ్ళిపోవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. మనం తప్పు చేసుకుంటూ పోతామండి, అంతా బాగానే ఉంటుంది, 10 ఏళ్ళు తప్పు చేస్తాం, ఒకరోజు ఎదుర్కోవాలి కదా శిక్షని. ఇప్పుడు ఒకటేసారి వచ్చి స్టిక్కులతో కొట్టడం మొదలెడతాడు, మీకు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. పోలీసుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, ఒకటేసారి కొడతాడు కదా, అప్పుడు ఎలా ఉంటుంది, సుర్రని మండుద్ది కదా. జీవితం కూడా అట్లా ఒకటేసారి వచ్చి అటాక్ చేస్తుంది, చాలా నొప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాసం శ్రవణ మాసం, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు మార్పు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మార్పుని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. గ్రాస్ప్ చేసుకొని మారితే ఫ్యూచర్లో శిక్ష అనేది ఉండదు. ఇప్పటికీ కూడా మారకపోతే ఫ్యూచర్లో పగిలిపోతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. మీరు అసలు ఆ మార్గంలో లేరు, మంచి మార్గంలో ఉన్నారంటే మీకు జరిగేది చెప్తాను వినండి. ఒకటి, మీరు జిమ్కి వెళ్తారు, బాడీ బిల్డింగ్ చేస్తారు. తర్వాత మీ నాన్నగారితో మంచి సమయం గడుపుతారు, మీ ఫ్రెండ్స్తో మంచి సమయం గడుపుతారు, ఇంట్లో మీ భార్యతో మంచి సమయం గడుపుతారు. మీరు చెడ్డవాళ్ళు, మీ జాతకం బాగాలేదంటే నేను ఇంతకు ముందు చెప్పింది జరుగుతుంది. మీరు కనుక మంచి వాళ్ళైతే ఇది జరుగుతుంది. ఓకే, ఒక కాయిన్కి 2 వైపులు ఉంటాయి, ఒక నాణ్యంకి 2 వైపులు ఉంటాయి, చూసుకోవాలి కదా. దేనికైనా 2 వైపులు ఉంటాయి. సో మంచి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి చాలా బ్యాడ్ జరుగుతుంది. లగ్నంలో కుజుడు ఉండడం వలన, లగ్నం అంటే జీవితం, జీవితంలో కుజుడు అంటే ఎవరు, ఆంజనేయ స్వామి వచ్చేసాడు. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, రాముడికి ఫుల్ సపోర్ట్, రావణాసురుడికి లంకనే తగలబెట్టేశాడు. అంటే మీ గనక మంచి వాళ్ళైతే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆంజనేయ స్వామి. మీరు గనక బ్యాడ్ అనుకోండి, మీ ఇంటిని కాల్చేస్తాడు. అంటే ఏంటి, మీ నాన్నతో గొడవ, మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ, మీ ఆఫీస్లో గొడవ, అందరితో గొడవ పెట్టించేస్తాడు కుజుడు. సాయం చేస్తే ఆంజనేయ స్వామి సాయం చేస్తాడు, చెడు చేయాలంటే కుజుడు వచ్చి నాశనం చేస్తాడు మిమ్మల్ని. మీ చేతిలోనే ఉంది ఈసారి. ఎందుకంటే లగ్నంలో కుజుడు అంటే ఆంజనేయ స్వామి వచ్చాడంటే జస్టిస్ చేసి వెళ్తాడు. ఏ దైవం వచ్చి మంచి చేస్తాడో చెడు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం అసలు పరమ అమాయకుడు. వస్తే కర్మ డెలివర్ చేసి వెళ్తాడు, మంచి అయినా చెడు అయినా అతనికి డిఫరెన్స్ ఏం ఉండదు. అతను హెల్ప్ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది, అతను ఎదిరిస్తే ఎలా ఉంటుంది మనకు చాలా బాగా తెలుసు. మనందరం రామాయణం చూసాం చాలాసార్లు. అతను ఎంత డేంజర్ కూడా మనకు తెలుసు, అతని కెపాసిటీ ఏందో ఆయనకి తెలియదు, మనకు తెలియదు, అంత కెపాసిటీ ఉంది ఆయనకి. పర్వతాన్నే ఎత్తేసారు, తెలుసు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మిథున రాశి వాళ్ళు, జెమినై. సో ఓవరాల్గా ఈ మాసం మీరు కనుక బయటపడాలనుకుంటున్నారు అంటే ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యండి. మంగళవారం రోజు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని నామజపం చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ 2-3-4 అవర్స్ కూర్చోండి. మీ పాపాలు ఎన్ని చేశారు మీకు తెలుసు కదా, ఎన్ని ఎక్కువ చేస్తుంటే అంతసేపు ఎక్కువ కూర్చోవాలి. అసలు ఏమీ చేయకపోతే 1 మినిట్ ఉంటే చాలు. మీ చేతిలోనే ఉంది మీ జీవితం. మీకు చాలామంది ఎదగకపోవడానికి కారణం, చాలామంది నేను ఇలా ఎందుకున్నానని అనుకుంటారు చాలామంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది. దాని కారణం ఏంటి అంటే
మీరు కూర్చొని ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. ఏం లేదు, దట్ ఈస్ ద రీజన్. రీజన్ ఏంటంటే మీరే రీజన్. మంచి కానీ చెడు కానీ అది కనుక మీరు గమనిస్తే చాలు, మీ జీవితం ఆటోమేటిక్ రీజన్ అనేది వస్తుంది. సో నో నీడ్ టు వరీ, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యువర్ సపోర్ట్. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, కానీ మీరు మంచి ఎప్పుడు చేస్తారనేది మీ మీద ఉంటుంది. మీరు కనుక మంచిగా చేస్తే, మంచిగా మాట్లాడితే, మంచిగా ఆలోచిస్తే మీ ఎదుగుదలని భూమి మీద ఎవరు ఆపలేరండి, గ్యారంటీ రాసిస్తా. సో ఇది మిథున రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.